ఉన్నాం. చాలా జాగ్రత్తగా మరి స్త్రీలైన వారు ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు కొన్ని కుటుంబాలు పతనమైపోవటానికి, కొన్ని కుటుంబాలు కల్లోలాలతో ఉండడానికి, కొన్ని కుటుంబాలు కలవరాలతో ఉండడానికి, కొన్ని కుటుంబాలు సమస్యల మధ్య అలాగని ఊగిసలాడటానికి, అసమాధానముతో, ప్రేమ లేకుండా, ఆప్యాయత లేకుండా, చూడండి, ముందుకు సాగిపోలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. అయితే దీనంతటి కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవటాన్ని చూస్తున్నాం. కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎలా కట్టుకుంటుంది? వినండి, దయచేసి వినండి స్త్రీలు, జ్ఞానవంతురాలు ఇల్లు ఎలా కట్టుకుంటుంది? ఆ జ్ఞానంతో కట్టుకోలేకనే కదా మనం కొన్ని సమస్యలను ఎదురు చూస్తున్నాం. కొన్ని సమస్యలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. జ్ఞానవంతురాలు ఇల్లు ఎలా కట్టుకుంటుందో ఈ పగటి వేళ, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి ప్రియదినులారా, మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచ్చిన భాగం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవడానికి మొట్టమొదటి మెట్టు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ఏం చేయాలంట? జ్ఞానవంతురాలు చెప్పాలి, లోబడి ఉండటం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవటంలో మొట్టమొదటి మెట్టు. లోబడలేని తనం వల్లనే కదా గొడవలు, లోబడి జీవించకపోవటం వల్లనే కదా సమస్యలు. నువ్వెంత నేనెంత అనుకున్న దగ్గరే కుటుంబము ఏమైపోతుంది? పాడైపోతుంది. అది సంగతి. నువ్వెంత నేనెంత అనుకున్న దగ్గరే కుటుంబం పతనమైపోతుంది. నీ మాట నేను వినాలా? నువ్వు చెప్పిందల్లా నేనే చేయాలా? నాకంటూ ఒక ఆలోచన ఉండదా? నేనంటూ ఒక పని చేయకూడదా? నేనంటూ ఒక రూపాయి ఖర్చు పెట్టకూడదా? నేనంటూ ఒక చోట ఉండకూడదా? నేనంటూ ఒక తిండి తినకూడదా? నువ్వు ఒక మాట అన్నప్పుడు 10 మాటలు అన్నప్పుడు నేను 2 మాటలు అనొద్దా? కుటుంబం కట్టుకునేటువంటి ఒక స్త్రీ మొట్టమొదటి మెట్టు ఏమిటంటే లోబడి ఉండటం. ఏంటంట? లోబడి ఉండటం. నువ్వు అనుకుంటున్నావు ప్రియదేని బిడ్డలారా, అక్కడే రాయబడుతుంది, ప్రభువునకు వలె ఎవరికి లోబడాలంట? అది సంగతి.